back to my channel. So how are you all? I hope you all are doing good. And ఈ వీడియోలో వచ్చేసి నేను ఓన్గా డిజైన్ చేసిన కొన్ని బ్లౌజెస్ మీకు చూపించేస్తాను. మనం మగ్గం వర్క్ కాకుండా నార్మల్ నీడిల్తో ఇంట్లో మనం ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్. సో ఇలా జ్యువెలరీ బ్లౌజ్ అనమాట. ఇలా ఉంటుంది, వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అనమాట. ఓకే, గ్రీన్ కలర్ శారీ కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ యూస్ చేశాను. గ్రీన్, ఇది వచ్చేసి మల్టీ కలర్ అంటే సిల్వర్ కలర్ లాగా కనిపిస్తుంది మనకి. సో ఇలా అనమాట, ఇలా వస్తుంది. ఓకే, హ్యాండ్కి వచ్చేసి నార్మల్ కుందన్స్ యూస్ చేశాను. ఓకే, ఈ పైన పార్ట్ అంతా చిన్న బుట్ట పెట్టించాను ఇక్కడ. సో చిన్న బుట్ట పెట్టించి ఇక్కడ కింద స్టోన్ లేస్ ఉంటుంది కదా, స్టోన్ లేస్ చాన్బాలి మోడల్. యాక్చువల్గా ఇది వచ్చేసి చాన్బాలి మోడల్. చాన్బాలి నెక్లెసెస్ ఉంటాయి కదా, సో ఆ మోడల్ అనమాట ఈ వర్క్ వచ్చేసి. అండ్ ఇక్కడంతా ప్లెయిన్గానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కుందన్ జర్దోసి ఇదంతా యూజ్ చేశాను. సెకండ్ వచ్చేసి కూడా జ్యువెలరీ బ్లౌజే. సో మనం నెక్లెస్ వేసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో, సో నెక్లెస్తో పని లేకుండా మనం ఇలాంటివి వేసుకోవచ్చు. ఇక చూడండి, ప్రీవియస్గా చూపించిన పింక్ కలర్ బ్లౌజ్ వర్క్ ఫుల్ కంప్లీట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అండ్ దీని వీడియో కూడా ఉంది, కింద లింక్స్ ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు కావాలంటే వెళ్ళి చూసి మీరు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కూడా కుందన్స్ అండి, కుందన్స్, జర్దోసి, లారియల్ పర్ల్స్, ఇవన్నీ కూడా. ఓకే, దీనికి ఖచ్చితంగా బ్యాక్కి మనం బుక్స్ అనేది బ్యాక్ ఓపెనింగ్ పట్టించుకోవాలి. వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది బ్లౌజ్. ఓకే, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా. హ్యాండ్ మీరు కావాలంటే ఇలా షార్ట్ పెట్టించుకోవచ్చు నాలాగా, లేకపోతే లాంగ్ పెట్టించుకొని కింద కూడా పెట్టించుకోవచ్చు. లేకపోతే ఇది మిడిల్లో ఉంచేసి కింద కూడా ఒక పార్ట్ అంటే మిడిల్లో ఇది జస్ట్ అరవంకి లాగా కదా, సో ఇది ఇక్కడ ఉంచేసి కింద కూడా మీరు ఎక్స్టెండ్ ఏదన్నా జరీ కానీ శారీలో వచ్చిన జరీ బార్డర్ కానీ అలా వేసుకోవచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వీటన్నిటి పిక్స్ నేను ఇక్కడ కానీ యాడ్ చేస్తాను కట్టుకున్న తర్వాత. చూడండి ఒకసారి, చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. సో ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో గోల్డెన్ బీడ్స్, యాంటిక్ గోల్డెన్ బీడ్స్తో జస్ట్ ఊరికే ఇలా లైన్స్ అనమాట. ఇది తొందరగా అయిపోతుందండి, ఈ వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. సో వన్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, వన్ సైడ్ వచ్చేసి ఇలా, అండ్ మధ్యలో వచ్చేసి ఇలా ఫ్లవర్, అండ్ ఇదంతా వచ్చేసి గోల్డెన్ బీడ్స్తో. అండ్ హ్యాండ్స్కి నేను బుట్ట ప్రిఫర్ చేశాను. ఓన్లీ బుట్ట వచ్చి శారీలో ఉన్న జరీ వచ్చేసి ఇలా కుట్టించాను అనమాట. ఓకే, ఈ ఫ్రంట్ వచ్చేసి జస్ట్ ఇలా స్టోన్ క్లిప్స్, కుందన్స్ అండ్ కట్దానా ఇలా యూజ్ చేశాను. సో ఇది ఇంకొక బ్లౌజ్. ఇంకొకటి వచ్చేసి బాహుబలి హ్యాండ్స్. నేను చేసినవన్నీ చూపిస్తున్నాను మీకు. చూడండి, జరీ మీద లైన్స్ ఉంటే మీరు ఇలా కడ్దానాతో జర్దోసితో ఇలా చేసుకోవచ్చు మీరు. సో ఇది బుట్ట హ్యాండ్ అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బోత్ ద హ్యాండ్స్కి ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇది థ్రెడ్ అనమాట. ఓకే, ఉచ్చు దారాలు అంటారు కదా, ఆ దారాలు సిల్క్ థ్రెడ్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఓన్లీ నాట్ వేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదండి, సింపుల్గా ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి ఫ్లవర్స్ లాగా ముద్ద కుట్టు. ఓకే, ఫ్రెంచ్ నాట్ వేసాను, కిందంతా కూడా ఫ్రెంచ్ నాట్ వేసాను. ఇవన్నీ కూడా స్టిచ్డ్ బ్లౌజెస్ మీదేనండి.
లేకపోతే మీకు కావాలి అనుకుంటే మార్కింగ్ మీకు రాకపోయినట్టయితే మన వీడియోస్లో ఎలా ప్లెయిన్ బ్లౌజ్ మీద ఎలా వర్క్ చేసుకోవడానికి ఎలా మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ పెట్టి అని కూడా మన దగ్గర వీడియో ఉంది, ఒకసారి చూడండి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది సింపుల్గా, చాలా బాగుంటుంది సింపుల్గా. ఓకే, ఇవంతా కూడా ఫ్రెంచ్ నాట్. సో ఇది వచ్చేసి కుందన్స్ అండ్ కట్ బీడ్స్తో నేను ఇలా చేశాను. బొద్ద హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఓకే, సారీ నేను ఒక 2 బ్లౌజెస్ చూపించడం మర్చిపోయాను. సో ఒక ఫస్ట్ వచ్చేసి ఇది. ఓకే, ఇది వేసుకున్న తర్వాత పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను స్క్రీన్ పైన, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి, ఎక్కువ థ్రెడ్ వర్క్తో పర్ల్స్తో గోల్డెన్ బీడ్స్తో నేను చేశాను. ఇది వెల్వెట్ క్లాత్ మీద డిజైన్ వేశాను, చాలా బాగుంటుంది, డార్క్ కలర్ లాగా శారీని చాలా హైలైట్ చేస్తుంది. పిక్స్ పెడతాను, ఒకసారి చూడండి. అండ్ పార్ట్ 2 ఉందండి, పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను. ఆ బ్లౌజెస్ ఇంకా చాలా లేటెస్ట్ బ్లౌజెస్ అనమాట. ఆ పార్ట్ 2 కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. వీడియో లెంగ్తీ అయిపోతుందని నేను పార్ట్ 1 ఈ బ్లౌజెస్ చూపించాను. పార్ట్ 2లో లేటెస్ట్ నెట్ బ్లౌజెస్ అవి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి. దీని వీడియో కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, లింక్స్ ఇస్తాను. 1, 2, 3 ఇట్లా నెంబర్ వైజ్గా నేను లింక్స్ ఇస్తాను. చూపించిన దాని ప్రకారం మీరు వెళ్ళి చూసేయచ్చు. ఇది మ్యాంగో హారం మోడల్. ఓకే, మొత్తం జర్దోసితో కుందన్ వర్క్ అండి ఇది. బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవడానికి నా వీడియోస్ చూసి ఫాలో అవుతూ ఉండండి. నేను రీసెంట్గా ఒక కాలర్ బ్లౌజ్ తీసుకున్నాను మీషోలో. సో అది అమెజాన్లో తీసుకున్న ఒక శారీతో పేరప్ చేసుకున్నాను, చాలా బాగుంది, మీరు నిజంగా ట్రై చేయొచ్చు. సో ఇది చూడండి, ఇది కాలర్ బ్లౌజ్ అనమాట. దీని మీద పర్ల్స్తో ఇలా నేను వర్క్ చేసుకున్నాను. ఈ వర్క్ వీడియో కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి పెడతాను. అండ్ ఆ అమెజాన్ శారీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ మీషోలో ఈ కాలర్ బ్లౌజ్ కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వర్క్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలా వస్తుందన్నమాట వర్క్, బ్యూటిఫుల్గా ఉంది కదా, రాణి పింక్ కలర్. సో కాలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.